హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్ని కృష్ణ రైటరు మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇన్నాళ్ళు అదృశ్యమైపోయినటువంటి తెరమరుగైనటువంటి చిన్ని కృష్ణ అకస్మాత్తుగా ఈరోజు నిన్న వైరల్ అవుతూ వస్తున్నాడు. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు అతన్ని వెళ్ళి ప్రశంసించి రావడం జరిగింది. ఆ తర్వాత వస్తూ ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నాడు. చిరంజీవి గారికి ఇంత మంచి హృదయం ఉందని అనుకోలేదంటూ తాను చెప్పడంతో చిన్ని కృష్ణ అసలు ఎందుకు ఆ విధంగా అంటున్నాడు అని ఒక్కసారిగా పాత గుర్తు చేసుకుంటున్నారు అందరూ. చిన్ని కృష్ణ గతంలో పవన్ కళ్యాణ్ని, చిరంజీవి గారిని చాలా విమర్శించి సుమారు 4 సంవత్సరాల కిందట చిరంజీవిని అండ్ పవన్ కళ్యాణ్ని, నాగేంద్రబాబుని, మెగాస్టార్ కుటుంబాన్ని నానా దుర్భాషలాడుతూ విమర్శిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, గతంలో 4 సంవత్సరాల కింద జరుగుతున్న ఎన్నికల నేపథ్య దృష్ట్యా జరిగినటువంటి ప్రెస్ మీట్ తాలూకు వివరాలు అవి ఏమిటంటే, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ చాలా పరుష పదాలతోటనే జనసేన పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ దాంతోపాటు వాళ్ళ అన్నగారైన చిరంజీవిని కూడా ఉద్ఘోషిస్తూ తాను పార్టీ పెట్టి ఏం సాధించాడు, ఎవరిని ఉద్ధరించారంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ చిరంజీవిని, నాగేంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని దుయ్యపట్టిన వైనం మనం చూసాం. మర్చిపోయి ఉండవచ్చు బహుశా మనం అందరం కూడా. కానీ చిరంజీవి మెగా ఫ్యామిలీ అభిమానులు మాత్రం ఎవరూ మర్చిపోకపోవచ్చు. అది అంతగా విమర్శించినటువంటి చిన్ని కృష్ణ గారు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో నేను వస్తున్నాను అభినందించడానికి, నాకు అపార్ట్మెంట్ ఇవ్వండి అంటే వెంటనే ఇవ్వడం. చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత చిన్ని కృష్ణను చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం, పలకరించడం, పాత తాలూకు విషయాలు ఏవి కూడా మనసులో ఉన్నట్టుగా కనిపించకపోవడంతో పాటు అవేవి ప్రస్తావించకపోవడం నిజంగా చిన్ని కృష్ణకు సిగ్గుతనం అనిపించింది, చిన్నతనం అనిపించింది అంటూ తానే ఉద్ఘాటించాడు. నేను ఆ రోజు తప్పు చేశాను, ఎంత మంచి సినిమా అవకాశం ఇచ్చాడు నాకు, ఇంద్ర సినిమా రచయితగా నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇంకా నా అన్నగారు సహకరిస్తేనో లేదా రాబోయే రోజుల్లో చిరంజీవి గారు ఆశీస్సులుంటే ఇంద్ర 2 కూడా సినిమా రావాలని కోరుకుంటానంటూ చిన్ని కృష్ణ చెప్పడంతో ఇంద్ర 2 మీద ఆసక్తిమైన చర్చ ప్రారంభమైంది సోషల్ మీడియాలో. అంటే మనకు తెలుసు చిరంజీవి గారికి ఒక మాస్ లీడర్గా కనపడుతూ ఫ్యాక్షన్ లీడర్గా ఆ రోజు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఫ్యాక్షన్ లీడర్ స్టోరీలో చిరంజీవి గారికి ఇంద్ర సినిమా ఏ విధంగా నిలబెట్టిందో, సాధారణటువంటి కాశీలో ఒక అనామికుడిగా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే ఆ ఫ్యాక్షన్ రాయలసీమలో తనకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, ఆ లీడర్ మాస్ ఇజం ఏంటో చూపిస్తూ పార్ట్ 2లో చిరంజీవిని మాస్ లీడర్గా ఎలిమినేట్ చేసిన కథా అంశం అది ఇంద్ర సినిమా. దాన్ని కథను అందించిన చిన్ని కృష్ణ ఆ సినిమాకు నాకు ఏ విధంగా రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ పార్టీ గురించి కానీ వాళ్ళ సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదో చేస్తలేరు. పైగా ఆ రోజునంటే సమకాలిక రాజకీయాల దృష్ట్యా కేసీఆర్ని వెనకేసుకొచ్చిన వైనం ఆ ప్రెస్ మీట్ తాలూకా విషయం అంతా కూడా. అయితే అవన్నీ కూడా ఆ తర్వాత అనూహ్యంగా చిన్ని కృష్ణ గారు రాజకీయాల్లో కానీ ఎక్కడ సినిమా రంగంలో కానీ అతని పేరు వినిపించలేదు, తెరమరుగైపోయాడని చెప్పొచ్చు. అనూహ్యంగా ఈరోజు చిరంజీవి గారికి అభినందిస్తూ వార్తలోకి రావడం, ఆ తర్వాత చిరంజీవి గారు తీసుకున్నటువంటి ఆ రిసీవింగ్ స్టైల్ కూడా తన మంత్రముగ్గులు చేస్తుందంటూ చిన్ని కృష్ణ వ్యాఖ్యానించడం. అంతేకాదు ఇంద్ర 2 లాంటి మంచి సబ్జెక్ట్ కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నానంటూ ఆయన వ్యక్తీకరించడంతో ఇంద్ర సినిమా బహుశా సీక్వెల్ సినిమా రాబోతుందా అంటూ సినీ వర్గాల్లో, ఫిలిం నగర్లో వార్త చక్కర్లు కొడుతూ ఉంది. వేచి చూద్దాం, ఇంద్ర 2 పార్ట్ 2 వస్తుందేమో, బహుశా మనం వేచి చూద్దాం.